ఈరోజు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి 22 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలను ప్రజలను మోసం చేసి వంచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 4-20 హామీలు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర వడవనట్టు రాజకీయ పబ్బం గడుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బాకీ కార్డును పెద్దపల్లిలో విడుదల చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం అని చెబుతూ పబ్బం గడుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ దొంగ వాగ్దానాలను ప్రజలకు చేరవేసే దిశగా కార్యకర్తలంతా సంసిద్ధం కావాలి అని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పీటీసీలు గంటారాములు, వంగల తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు కోయిర సతీష్, ఎంపీపీలు తానిపర్తి మోహన్, శ్రవంతి, పాల రామారావు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ మోబిన్, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, గౌరవ మున్సిపల్ కౌన్సిలర్స్, గౌరవ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, యువజన విభాగం నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయించుకొని వారిని పూర్తి చేయించి వారు విన్నట్టు ఉంటే మనకు గెలిచే అవకాశం ఉంటుంది. ఇది మన లక్ష్యం. మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. మన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మన గ్రామంలో ఉండాలి. మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ మన గ్రామంలో ఉండాలి. ఆ మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ స్థానాన్ని మన బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఆ మండలంలో జెడ్పీటీ స్థానాన్ని కూడా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకోవాలి. మన పార్టీ గెలవాలి. దానికి మీరు అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించాలి. ఎక్కడ ఏమాత్రం కూడా అజాగ్రత్త పనికిరాదు. ఎవరో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, ఒక్క ఈ రంగమే కాదు అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ అనేక మాయమాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజల యొక్క మనసును చెదరగొట్టి కేసీఆర్ గారి పైన అనేక నిందలు వేసి ఆ కుటుంబం పైనే రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి వీళ్ళ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో 22 నెలలు కావస్తున్నాయి. 22 నెలల కాలంలో ఇంకా తెలియకుండా ఉన్నదా వీళ్ళ రంగు రూపు ఉన్నదానే తెలిసిందా? తెలిసిందా? మనకే కాదు అన్ని వర్గాల ప్రజలకు తెలిసింది. ఈ బాకీ కార్డు చూసుకుందాం. మీరు గ్రామాలలో ఇంతకుముందు మనోహర్ చెప్పినట్టు, లేదా గంటరాములు గారు చెప్పినట్టు, లేదా రఘువీర్ సింగ్ గారు చెప్పినట్టు మీరు ఏ వర్గాన్ని కదిలించినా పుట్టడు దుఃఖంతో మాట్లాడతారు. ఇక పెన్షన్ తీసుకునే పెద్ద మనుషులంతా అందించాలి. వాళ్ళు ఏమని ఆశపడ్డారు? పాపం పెద్ద మనిషి కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేసిన ఆయన గడపకుండా మళ్ళా గెలిస్తే 4000-5000 కూడా చేస్తానన్నాడు అని చెప్తే, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట నమ్మి ఇలా ఓటేసి 22 నెలలు అవుతుంది. ఈ బాకీ కాలంలో మనం ఏం రాసినాం? 22 నెలలు ఇంటూ 2000, 44,000 రూపాయలు బాకీ ఉన్నట్ట లేదంట? పక్క బాకీ ఉన్నట్టే. పెద్ద మనుషులు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేదు. ఇలా మీరు కదిలిస్తే ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే కొట్టినంత పనిచేస్తారు. అదేవిధంగా రైతులు ఉన్నారు. రైతులను ఘోరంగా వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని మాయమాటలు చెప్పిందబ్బా? 2 లక్షల రుణమాఫీ అంటే అందరికి చేసిందా? 20-21 లక్షల మందికి చేసి మిగిలిన వాళ్ళందరికీ ఎన్ని పెట్టింది? సగానికి సగం మీకే రాలేదు. కాబట్టి రుణమాఫీ నాగలు, రైతు భరోసా, రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తుంటే రైతు భరోసా ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం,
రైతు కూలీలకు ఇస్తాం, 10,000 చేస్తాం. ఇక మరి బాకి ఎంత ఉన్నదో మీరు లెక్క తీయాలి. 500 బోనస్ బాకి ఎంత ఉన్నదో మీరు లెక్క తీయాలి. రాసి ఉన్నది. మీరు కరెక్ట్ గా మరి ఇంటింటికి వెళ్ళి ఈ విషయాలు చెప్పినట్టయితే ఇలా మహిళలకు సంబంధించి కూడా కులంకుశంగా రాసి ఉన్నది. మహిళలకు మరి 2,500 రూపాయల